ఒకసారి చూడమ్మా. ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక 25 తో మల్టిప్లికేషన్ అడిగాడు. ఇలా ఎప్పుడైనా సమ్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న వాల్యూని 4 తో డివిజన్ చేయండి. డివిజన్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి 14 ని 4 తో డివిజన్ చేస్తే ఎంత అంటే 3. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే కనుక ఇంకెంత మిగిలిపోయిందంటే 21 మిగిలిపోయింది కదండి, దాంట్లో 5 టైమ్స్. తర్వాత 12 మిగిలిపోయింది కాబట్టి 3 టైమ్స్. ఇక్కడ నెక్స్ట్ 3 లో పోదు కాబట్టి 0 పెట్టుకోండి. 39 లో ఎన్ని టైమ్స్ అండి మనకి 9 టైమ్స్. ఆ తర్వాత 34 లో ఎన్ని టైమ్స్ అంటే 8 టైమ్స్. తర్వాత 26 లో ఎన్ని టైమ్స్ అంటే 6 టైమ్స్. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి రిమైండర్ వస్తుంది కదండి, ఏదైనా నెంబర్ మనం 4 తోటి కనుక చేసినప్పుడు ఏమొస్తుంది, 0 వచ్చింది అనుకోండి రిమైండర్ 00 పెట్టండి. 1 వస్తే కనుక 25 పెట్టండి. తర్వాత 2 వస్తే కనుక 50 పెట్టండి. 3 వస్తే కనుక 75 రాయండి. సో ఇక్కడ మనకు వచ్చిన దాంట్లో ఏంటంటే రిమైండర్ 2 వచ్చింది కాబట్టి లాస్ట్ లో 50 అని రాసుకుంటాం. సో ఆన్సర్ ఏంటి 35309865. ఇదే విధంగా మనకి ఎప్పుడైనా సరే ఇంటూ 5 అని అడిగారు అనుకోండి, ఇంటూ 5 అని అడిగినప్పుడు ఏం చేయాలంటే కనుక డివైడెడ్ బై 2 చేయండి. ఆ 2 చేసినప్పుడు మనకి రిమైండర్స్ ఏమొస్తాయండి, 0 వస్తే 0 రాయండి, 1 వస్తే 5 రాయండి.